మహబూబ్నగర్ జిల్లా హెచ్జిపిఏటి అసోసియేషన్ జిల్లా శాఖ నుండి మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే పెన్షనర్లకు ఇప్పటి వరకు కూడా డిఎల్ రాలేదు, పిఆర్సి రాలేదు. ఇది కాకుండా 2024 నుండి రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ రావాల్సినటువంటి అమౌంట్ ఏది కూడా రావడం లేదు. ప్రభుత్వం దగ్గర నిధులున్నా అవి వేరే వాటికి ఉపయోగించుకొని ఉద్యోగస్తులకు అందరికీ కూడా శటగోపం చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ మధ్యకాలంలో ఉద్యోగుల యొక్క ఆరోగ్య భద్రత గురించి 15 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే గత ప్రభుత్వము చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల నుంచి 100కి 1.5 అంటే 100కి ₹1.5 కట్ చేయడానికి చట్టాలు చేసి పోయిన నెల కట్ చేయడం జరిగింది. అందరి దగ్గర వాళ్ళ ఆప్షన్ అడగలే. ఈరోజు పెన్షనర్స్ ఎట్లున్నారంటే పిల్లల మీద డిపెండ్ అయి ఉన్నారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లల దాంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో కరోనా రావడం వల్ల అందరు కూడా హెల్త్ స్కీమ్లో చేరి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వేల రూపాయలు కట్టి హెల్త్ స్కీమ్లో చేరిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము ఎవరిని అడగకుండా ఏమాత్రం ఆప్షన్ తీసుకోకుండా అందరికి కట్ చేసింది. చనిపోయిన వాళ్ళ ఎవరైనా పెన్షనర్ ఉంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కూడా కట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర జమ అవుతుంది. ఎంతైతే కట్ చేసిండో ఆ కట్ చేసిన దానికి ప్రభుత్వం కూడా అంత అమౌంట్ వేసి రిజర్వ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవేవీ చేయలేదు. గతంలో హెల్త్ స్కీమ్ ఉన్న హాస్పిటల్కి పోతే తీసుకునే సందర్భాలు ఉన్నవి. కాబట్టి ఈసారి చాలా పకడ్బందీగా చేయాలని మనం కోరిన ప్రభుత్వం ఈనాటికి ఏమి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ నెల వస్తుంది, మళ్ళీ ఈ నెల కూడా 100కి ₹1.5 కట్ అయ్యే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏమి డిమాండ్ చేస్తున్నామంటే ఆప్షన్ ఇవ్వండి. ఇష్టం వచ్చిన వాళ్ళు హెల్త్ స్కీమ్లో చేరుతారు, ఇష్టం లేని వాళ్ళు చేరరు. మీరు బలవంతం అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. హాస్పిటల్స్ని బలవంతంగా రుద్దకుండా మంచి స్కీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ నేను అందరికీ చేస్తా అని చెప్పిపోయాడు. కానీ ఆయన ఏమీ చేయలేదు. ఈరోజు నిజానికి రాష్ట్రంలో బడ్జెట్ లేదని చెప్పేసి అందరినీ మాయమాటలు చెప్తే ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇది నిజం కాదు. ఉన్న బడ్జెట్ని అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద, కాంట్రాక్టుల పేరు మీద, భవనాల పేరు మీద మలుస్తున్నారు. అక్కడ వాళ్లకు కాంట్రాక్ట్లో పర్సంటేజ్లు వస్తాయి కాబట్టి ఆ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. నిజానికి ఉన్న బడ్జెట్లో రెగ్యులర్ అమౌంట్ అంతా తీసిపెట్టి మిగతా దాన్నే డెవలప్మెంట్కి వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతూ, అయితే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కేంద్రాల్లో కలెక్టర్కు ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పి 5 ప్రధాన అంశాల మీద ఈరోజు కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒకటి ఈహెచ్ఎస్ గురించి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గురించి, డిఆర్ల గురించి, డిఆర్ఎన్స్ రిలీఫ్. అది దాదాపు 5 నెలల నుంచి మాకు పెండింగ్ ఉంది. ఒకవేళ అడపా ఒక డిఏ అనౌన్స్ చేసినట్టయితే దాన్ని ఇన్స్టాల్మెంట్ మీద ఇది నెలల తరబడి 30 నెలలు 40 నెలలు ఇట్లా చేయడం చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాం మేము. ఆ తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ పెన్షన్ బెనిఫిట్స్ 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. చాలామంది కోర్టుకు పోయిన వాళ్ళకే ప్రస్తావన వస్తున్నది, కానీ కోర్టుకు వెళ్ళని వాళ్ళు ఇంకా 1000 మంది ఉన్నారు ఇక్కడ. కాకపోతే వాళ్ళకు ఇంతవరకు ఒక్క నయా పైసా కూడా రాలేదు. కాబట్టి కోర్టుకు వెళ్ళిన వాళ్ళకే స్పెసిఫిక్గా కాకుండా కోర్టు వెళ్ళని వారికి కూడా వాళ్ళ బెనిఫిట్స్ విడుదల చేస్తే బాగుంటుంది. ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వము తన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పూర్తిగా విస్మరించి